కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ 3 వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 లీడ్తో సెకండ్ వన్డే గెలిచి సిరీస్పై పైచేయి అయితే సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఒక స్పెషల్ ఇన్నింగ్స్ అయితే చూసాం. ఎన్నో రోజుల నుండి ఎంతో మంది ఫ్యాన్స్ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న అందరికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ మీల్స్ అయితే పెట్టేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రతి టీమిండియా అభిమాని సగర్వంగా ట్రోఫీలోకి అడుగుపెట్టే ధైర్యాన్ని అయితే ప్రతి అభిమానికి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందించాడని చెప్పుకోవచ్చు. మచ్ నీడెడ్ టైం, మచ్ నీడెడ్ రన్స్ బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు మచ్ నీడెడ్ సెంచరీ అయితే కొట్టేశాడు రోహిత్ శర్మ. దీంతో టీమిండియా అభిమానులందరూ పండగ చేసుకున్నారు కటక్లో అని చెప్పుకోవచ్చు. అయితే కటక్లో హిట్ మ్యాన్ హుకుం చూపించాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుండి క్లీన్ షాట్స్, బెస్ట్ స్టార్ట్స్, అలాగే క్లియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో స్ట్రైట్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, కవర్ డ్రైవ్స్, సిక్స్లు, అన్ని రకాల షాట్స్ అయితే ఫైనల్గా రోహిత్ శర్మ బ్యాట్ నుండి అయితే చూసాం. ఫ్యాన్స్ ఫుల్ మజాగా ఫీల్ అయ్యారు. అయితే రెండో వన్డేలో రెచ్చిపోయిన రోహిత్ శర్మ తన కెరియర్లో వన్డే ఫార్మాట్లో 32వ సెంచరీని అయితే అందుకున్నాడు. అలాగే వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఏకంగా 60 పరుగులతో రోహిత్ శర్మకి వెల్ సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఓవరాల్ గా సెకండ్ వన్డేలో ద కెప్టెన్ అలాగే వైస్ కెప్టెన్ కలిసి కేవలం 100 బంతుల్లోనే 136 పరుగులు చేసి హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ 41 పరుగులతో జడేజాతో కలిసి మరో 4 వికెట్లు ఉండగానే టీమిండియా ఘన విజయం అయితే అందించారు. అయితే ముందుగా మరోసారి టాస్ గెలిచింది జోస్ బట్లర్ సేన. సర్ప్రైజింగ్ గా మరోసారి బ్యాటింగ్ ఎంచుకుంది. సాల్ట్ మరియు డకెట్లు ఆల్ట్రా అగ్రెషన్ మోడ్లో మంచి స్టార్ట్ అయితే అందించారు. తర్వాత జాయ్ రూట్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 69 పరుగులతో ఇంగ్లాండ్ మంచి స్కోర్ చేయడానికి ప్రతిపాదించాడు. అలాగే ఓవరాల్గా ఇంగ్లాండ్ 304 పరుగులు చేసి చివరిలో 3 రన్అట్ల రూపంలో ఆల్అౌట్ అయితే అయ్యింది. మరొకసారి రవీంద్ర జడేజా కటక్లో కూడా రఫ్ ఆడించాడు. ఫస్ట్ వన్డేలో టాప్ క్లాస్ బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా 3 వికెట్లు తీస్తే సెకండ్ వన్డేలో కూడా 10 ఓవర్లకి కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు అయితే పడగొట్టాడు. అందరూ 6 ఎకానమీ పైతో కొట్టించుకుంటే జడేజా మాత్రం కేవలం 10 ఓవర్లో 3.5 ఎకానమీ మాత్రమే పరుగులు ఇచ్చి ఏకంగా 3 కీ వికెట్లు అయితే పడగొట్టాడు. 65 పరుగులతో క్రీజులో సెట్ అయిపోయిన డకెట్ని, అలాగే 69 పరుగులతో క్రీజులో మరింత స్ట్రాంగ్గా సిమెంట్ చేసుకొని కూర్చున్న జాయ్ రూట్ని ఇద్దరిని అవుట్ చేసి ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అవడమే కాక తక్కువ స్కోర్కి పరిమితం అయ్యేలా జడేజా అయితే బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా మొదటి వన్డే రెండో వన్డే కలిపి 20 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 6 వికెట్లు తీయటమే కాదు కేవలం 2 అంటే 2 బౌండరీస్, ఆ 2 కూడా బౌండరీలు అంటే 4లు మాత్రమే ఇచ్చాడు జడేజా. అయితే ఫుల్ మ్యాచ్లోకి అనాలిసిస్లోకి వెళ్ళిపోతాయి. మరొకసారి సెకండ్ వన్డేలో కూడా బట్లర్ సేన అయితే టాస్ గెలిచింది. అలానే అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మరోసారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈసారి కూడా అంటే సెకండ్ వన్డేలో కూడా చాలా సూపర్బ్ స్టార్ట్ అయితే ఇంగ్లాండ్కి వచ్చింది. మరొకసారి ఇంగ్లాండ్ ఓపెనర్స్ అయితే డకెట్, ఫిలిప్ సాల్ట్ ఆల్ట్రా అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అలానే ఫస్ట్ పవర్ ప్లేలో అంత దుమ్ము దులిపేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దుమ్ము దులపడానికి మనం ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే వీడియోలోకి వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. అయితే ఈ వన్డేలో యాంకర్ రోల్ మాత్రం డకెట్దే. ప్రతిసారి సాల్ట్ స్పీడ్గా ఆడితే డకెట్ కొంతవరకు సపోర్టింగ్ రోల్ అయితే ప్లే చేసేవాడు. బట్ ఈ వన్డే మ్యాచ్లో మాత్రం డకెట్ తొలి నుండి 5th గేర్లో బ్యాటింగ్ చేశాడు. సాల్ట్ మాత్రం సపోర్టింగ్ రోల్ చేస్తూ బాల్ బై బాల్ అయితే రన్స్ కొట్టాడు. అలాగే కొడుతూ 7 ఓవర్లోనే 50 పరుగులు కూడా చేసేసింది ఇంగ్లాండ్ జట్టు. షమి, హర్షిత్ రాణా కొత్త బంతితో కంప్లీట్గా తేలిపోయారు. ఐ థింక్ 6వ ఓవర్లో అనుకుంటా రోహిత్ శర్మ హార్దిక్ని రంగంలోకి దింపేశాడు. ఈ ఓవర్లోనే లాస్ట్ బంతికి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే టీమిండియాకి వచ్చింది. సాల్ట్ ఇచ్చిన బౌండరీ దగ్గర లైన్ దగ్గర సింపుల్ క్యాచ్ని అక్షర్ పటేల్ డ్రాప్ చేశాడు. అక్కడ లక్క యాడ్ అయింది ఇంగ్లాండ్కి. తర్వాత మరింత రెచ్చిపోయి ఇద్దరు కలిసి చెత్త కొట్టేశారు. ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి అంటే 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 75 పరుగులు చేసి వికెట్ ఏం లాస్ అవ్వలేదు. ఇద్దరు కూడా ఫస్ట్ వికెట్కి ఏకంగా 81 పరుగులు జోడించారు. ఇంత స్ట్రాంగ్ జోన్లో ఉన్న టీంని ఒక్కసారిగా వరుణ్ చక్రవర్తి ద డెబ్యూట్ బౌలర్ ఫస్ట్ బ్రేక్ అయితే టీమిండియాకి అందించాడు. 29 బంతుల్లో 26 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ని వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే అదర్ ఎండ్లో ఉన్న డకెట్ మాత్రం క్లియర్ డామినెన్స్ చూపిస్తూ మొత్తం స్కోర్ బోర్డుని బౌండరీస్తోనే డీల్ చేశాడు. ఇదే ఫ్లోలో 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు కేవలం 36 బంతుల్లోనే. అయితే అప్పుడే బంతి అందుకున్న రవీంద్ర జడేజా మరొకసారి సూపర్ బౌలింగ్ అయితే ఈ వన్డేలో కూడా చేశాడు. ట్రాప్ చేసి మరీ డకెట్ని తన తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు. దీంతో డకెట్ ఓవరాల్గా 56 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కూడా ద ఎక్స్పీరియన్స్డ్ జాయ్ రూట్ హ్యారీ బ్రూక్తో కలిసి సాలిడ్ బ్యాటింగ్ అయితే చేశాడు. మెయిన్లీ హ్యారీ బ్రూక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాతో సిరీస్లో అనుకుంటా T20లో కానీ ఇటు వన్డే సిరీస్లో కానీ
కొన్ని అద్భుతమైన షాట్లు, కొన్ని డామినెన్స్ అయితే చూపించి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలానే రూట్ కూడా రివర్స్ స్కూపులతో సాలిడ్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇద్దరు కలిసి థర్డ్ వికెట్కి ఏకంగా 66 పరుగులు జోడించాక హర్షిత్ రాణా బౌలింగ్లో బ్రూక్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఈ అవుట్ క్రెడిట్ మాత్రం గిల్లికే ఇవ్వాలి, ఎందుకంటే స్టన్నింగ్ క్యాచ్ అయితే తీసుకున్నాడు వెనక్కి రన్ చేస్తూ. దీంతో 168 పరుగుల దగ్గర ఇంగ్లాండ్ తమ 3వ వికెట్ని అయితే కోల్పోయింది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇంగ్లాండ్ జట్టు వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అయితే సీనియర్ బ్రోస్ ఇంగ్లాండ్కి జాయ్ రూట్ మరియు జోస్ బట్లర్ చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశారు. డీసెంట్గా బ్యాట్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి సాలిడ్ బ్యాటింగ్ చేస్తూ ఇద్దరి మధ్య 50 పరుగుల పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పారు. అలానే 60 బంతుల్లో రూట్ కూడా 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే అదర్ ఎండ్లో అటాకింగ్ చేస్తూ గేమ్ ఆడుతున్న బట్లర్ 34 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయితే వెనుతిరిగాడు. అయితే రూట్ మాత్రం తనదైన శైలిలో డామినేటింగ్ క్రికెట్ అయితే ఆడాడు. క్రీజులో సెట్ అయిపోయాడు. భారీ ఇన్నింగ్స్ కన్ఫామ్ అనుకున్న టైంలో రవీంద్ర జడేజా మరొకసారి స్పాట్ ఆన్ అని చెప్పుకోవాలి. 72 బంతుల్లో 6 ఫోర్లతో 69 పరుగులు చేసిన రూట్ ని జడేజా అవుట్ చేశాడు. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ రెగ్యులర్ గా వికెట్లు అయితే కోల్పోయింది. ఓవర్ 10 6 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్ లోనే వెనుతిరిగాడు. గస్ అట్కిన్సన్ 3 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో వెనుతిరిగాడు. దీంతో ఫ్రాక్షన్ ఆఫ్ 40 రన్స్ గ్యాప్ లోనే ఇంగ్లాండ్ లోయర్ మిడ్ ఆర్డర్ లో 3 వికెట్లు కోల్పోయింది. బట్ లాస్ట్ పవర్ ప్లేలో లియామ్ లివింగ్స్టోన్ అదిరిపోయే బ్యాటింగ్ అయితే చేశాడు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ వెల్ ఫినిషింగ్ ఇచ్చాడు. స్పిన్నర్స్, పేసర్స్ ని ఇద్దరి మీద కౌంటర్ అటాక్ చేస్తూ సాలిడ్ బ్యాటింగ్ అయితే చేశాడు. కేవలం 32 బంతుల్లోనే 2 సిక్స్లు 2 ఫోర్లతో 41 పరుగులు చేసి చివరికి రన్అట్ గా వెనుతిరిగాడు. అలానే చివరిలో ఆదిల్ రషీద్ అలాగే మార్క్ వుడ్ కూడా వెంటనే అవుట్ అయ్యారు, రన్అట్ గా అని చెప్పుకోవచ్చు. అయితే చివరిలో లివింగ్స్టోన్ డామినేటెడ్ ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లాండ్ ఏకంగా 300+ స్కోర్ అయితే చేయగలిగింది. ఓవరాల్ గా ఇంగ్లాండ్ 49.5 ఓవర్స్ లో ఇంగ్లాండ్ 304 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అయితే టీమిండియా బౌలర్స్ లో జడేజా మరొకసారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ అయితే చూపించాడు. రిమైనింగ్ బౌలర్స్ అంతా 6 అబోవ్ ఎకానమీతో కొట్టించుకుంటే జడేజా మాత్రం కేవలం 3.5 ఎకానమీతోనే 3 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ స్ట్రాంగ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది, డామినేట్ చేస్తుంది. ఇన్నింగ్స్ లను ప్రతిసారి వికెట్ తీసి జడేజా టీమిండియాని రేస్లో అయితే ఉంచాడు. క్రీజులో సెట్ అయిపోయిన డకెట్ ని అలాగే రూట్ ని ఇద్దరిని కీ టైంలో అవుట్ చేసి టీమిండియాని ఫ్రంట్ ఫుట్ లోకి తీసుకెళ్లాడు. షమీ మాత్రం కంప్లీట్ గా తేలిపోయాడని చెప్పుకోవచ్చు. 8.4 రన్ రేట్ తో కొట్టించుకొని కేవలం 1 వికెటే పడగొట్టాడు. అలాగే హర్షిత్ రాణా కూడా కొన్ని ఓవర్లు ఇంప్రూవ్ గా కనిపించిన కొత్త బంతితో మరింత తేలిపోయాడు. బట్ ద రన్స్ ఫ్లో మాత్రం ఆగలేదు. ఇతను కూడా 1 వికెట్ అయితే పడగొట్టాడు. డెబ్యూటెంట్ వరుణ్ చక్రవర్తి కొంతవరకు డీసెంట్ బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు 58 పరుగులు ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. అయితే ఓవరాల్ గా 305 పరుగుల టార్గెట్ తో టీమిండియా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాకి రోహిత్ ఫామ్ అయితే ఎంతో కీలకమో, ఇతని కోసం, ఇతని ఫామ్ కోసం, ఇతని బ్యాట్ నుండి సిక్స్ల కోసం ఫ్యాన్స్ ఎంత ఏగర్లీ వెయిట్ చేస్తున్నారో వాటన్నిటికీ రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్లో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. హుకుం, హిట్ మ్యాన్ కా హుకుం చూపించాడు. ఈ రోజు మాత్రం అంతగా చేత కొట్టేశాడు భయ్య. వింటేజ్ రోహిత్ శర్మ అయితే చూపించాడు. మచ్ నీడెడ్ టైం, మచ్ నీడెడ్ రన్స్ తన బ్యాట్ నుండి తెప్పించి హాయిగా గుండె మీద చేతులేసుకొని ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టేలా చేశాడు. ఫుల్ షాట్స్, స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, షార్ట్ బాల్స్ ని 6గా కొట్టడం, అన్ని షాట్లు ఆడాడు భయ్య. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రోహిత్ శర్మ బ్యాట్ నుండి సెంచరీ రావడం అనేది, సెన్సేషనల్ ఫామ్ లోకి రావడం అనేది ఖచ్చితంగా టీమిండియాకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ రిథంలో, ఆల్ట్రా అగ్రెషన్ మోడ్లో లిటరల్లీ ప్రతి బౌలర్ని ఉతికి ఆరేశాడు. అదర్ హ్యాండ్ లో రోహిత్ ఓల్డ్ ఓపెనింగ్ పార్ట్నర్ శుభ్మాన్ గిల్ కూడా రెచ్చిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరు కలిసి క్లియర్ డామినెన్స్ చూపిస్తూ ఇంగ్లాండ్ బౌలర్స్ ని చెడు కూడా ఆడుకున్నారు. పవర్ ప్లేలో మరింత పరుగులు వరద పారించారు. మెయిన్లీ రోహిత్ శర్మ 6లు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. కేవలం 10 ఓవర్లు చేరేసరికి టీమిండియా స్కోర్ 77 పరుగులకు చేరింది. ఇదే ఫ్లోలో రోహిత్ శర్మ జస్ట్ 30 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. గిల్లు, రోహిత్ మరింత రెచ్చిపోయి అగ్రెసివ్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తూ 14 ఓవర్లలోపే టీమిండియా స్కోర్ ఏకంగా 100 పరుగులకు తీసుకెళ్లారు. అయితే గిల్లు కూడా తన గేర్స్ మారుస్తూ 45 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. అయితే వీళ్ళ భాగస్వామి 100 బంతుల్లో 136 పరుగులకు రీచ్ అయిపోయింది. ఇంకా టీమిండియా ఈజీగా విజయం సాధిస్తుంది అనుకున్న టైంలో ఓవర్ 10 ఒక టెరిఫిక్ బంతు గిల్ని క్లీన్ బౌల్డ్ అయితే చేశాడు. గిల్లు ఓవరాల్ గా 52 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్తో 60 పరుగులు చేసి కోహ్లీకి అయితే చేయడారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే తప్పలేదు. కేవలం 5 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ వన్డేలో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించాడో గేమ్ లో సెకండ్ వన్డేలో కూడా అలాంటి ఇంపాక్టే చూపించాడు. క్లెవర్ బ్యాటింగ్ అయితే చేశాడు కాసేపు వరకు. అదర్ ఎండ్ లో రోహిత్ శర్మ కూడా 5th గేర్ లో బ్యాటింగ్ చేస్తూ బౌండరీస్ విరుచుకుపడ్డాడు. 96 మీద 6 కొట్టి కేవలం 76 బంతుల్లోనే తన వన్డే కెరియర్ లో 32వ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిపి 4వ వికెట్ కి 70 పరుగులు జోడించాడు. అలానే సెంచరీ తర్వాత 2-3 బౌండరీలు కొట్టాడు. తర్వాత లివింగ్స్టన్ బౌలింగ్ లో ఒక మిస్ టైం షాట్ ఆడి వెనుదిరిగాడు.
ఓవరాల్గా రోహిత్ శర్మ 90 బంతుల్లో 12 4లు 7 6లతో 119 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత అక్షర్తో కలిసి శ్రేయస్ అయ్యర్ చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. తొలినుండే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ మిస్గ్యాప్ అవుతుంది. బట్ అదే జరుగుతుంది అనుకున్న శ్రేయస్ అయ్యర్ మాత్రం తనదైన శైలిలో బ్యాట్ మాత్రం దులిపిస్తూనే ఉన్నాడు. 47 బంతుల్లో 44 పరుగులు చేసి 50 దగ్గరలో ఉన్న టైంలో అక్షర్ పటేల్తో మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్గా వెనుదిరిగాడు. ఇక తర్వాత ఫస్ట్ వన్డేలో రెగ్యులర్గా వికెట్లు కోల్పోయింది ఇండియా చివర్లో. అదే ఇక్కడ కూడా రిపీట్ చేసింది. కేఎల్ రాహుల్ 10 పరుగులు, హార్దిక్ పాండ్యా 10 పరుగులు చేసి వెంటనే అవుట్ అయిపోయారు. అదర్ ఎండ్లో అక్షర్ పటేల్ మాత్రం గేర్స్ మార్చి అటాకింగ్ గేమ్ అయితే ఆడాడు. దీంతో మరో వికెట్ నష్టపోకుండా టీమిండియా అయితే 4 వికెట్ల తేడాతో సెకండ్ వన్డేని కంప్లీట్ చేసింది. అక్షర్ పటేల్ 41 పరుగులతోనూ, జడేజా 11 పరుగులతో చివరి దాకా నాట్అవుట్గా ఉన్నారు. అయితే ఫైనల్లీ టీమిండియా అయితే చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అయితే ఫామ్లోకి వచ్చాడు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఎంతకంటే గుడ్ న్యూస్ అయితే టీమిండియాకి ఉండదని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.